కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అన్న ఏంది నువ్వు అంతే మహనీయులు తెలంగాణ కొట్లాడి తెచ్చిన వ్యక్తి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట టౌన్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నో ఏళ్ల కళను కూడా నెరవేర్చి ఈరోజు తెలంగాణ సాధించి మన తెలంగాణకు ఏం కావాలో నీళ్లు నిధులు నియామకాల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూలన నిలిచిన ఘనత పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది. అది తెలంగాణ వస్తే ఏముంటుంది, చీకటిమయం అవుతుందని ఆ రోజు మరి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు చీకటి కాదు వెలుతురు తీసుకొస్తా అని 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి రైతాంగానికి ఒక నీళ్ళు ఉంటేనే సరిపోదు, కరెంటు ఉంటేనే సరిపోదు, పెట్టుబడి ఉండాలని రైతాంగానికి ఎకరాన పసలుగా 5,000 చొప్పున కూడా రైతాంగానికి కూడా పెట్టుబడి ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది. అదే కాకుండా రైతాంగానికి ఏదైనా జరగాలని జరిగితే మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కూడా మరి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి మనం మహిళలను చూడొచ్చు, మరి రైతులను, కార్మికులను, కర్షకులను ఎంతోమందిని ఆదుకున్న కులాలను మతాలను కూడా అన్ని వర్గాలకు అన్ని స్కీములు అందే విధంగా మరి అందించిన వ్యక్తి పెద్దలు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. మరి ఈరోజు తెలంగాణ కొత్త రాష్ట్రం అయినా కూడా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల కన్నా ముందు ఉంచే విధంగా కూడా మరి ఆర్థిక వ్యవస్థలో కూడా ముందు తీసుకుపోయి మరి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మరి నలుమూలన నీళ్ళిచ్చి పండించిన పంటను కొని మరి రైతాంగాన్ని కూడా ఆదుకున్న ఘనత మరి కేసీఆర్ గారు దక్కింది. మరి బర్త్డే సందర్భంగా మరి మా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మా మండలంలో అందరూ కూడా పెద్ద ఎత్తున మా టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు, మా సింగిల్గూడ చైర్మన్ మురగంటి సంపత్ కుమార్ గారు, మా మాజీ చైర్మన్ పెద్దలు రామసవన్న గారు, మా సర్పంచులు ఎంపీటీసీ లక్ష్మణ్ గారు, సర్పంచులు ఇంకా ఎంపీటీసీలు మా మిత్రులు బొమ్మ వెంకటేష్ గారు, దయాల శ్రీనివాస్ గారు, దిలీప్ గారు, మా చాలామంది ఇక్కడ కార్యకర్తలు, మా వార్డు అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పుట్టినరోజు సందర్భంగా సక్సెస్ చేసినందుకు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. కబంధ హస్తాల్లోంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకుడు పాండ్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో మున్సిపల్, అదేవిధంగా పట్టణం కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, మన మిగతా పెద్దలు అందరి ఆధ్వర్యంలో సంపత్ గారు కానీ, మనోహర్ కానీ, మా నవీను, మిగతా వార్డు అధ్యక్షులు అందరూ, అదేవిధంగా లక్ష్మణ్, మిగతా ఆధ్వర్యంలో ఈరోజు జమ్మికుంట పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో మన కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని
తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఎట్లుంటుందో రుచి చూపించినటువంటి గొప్ప నాయకుడు మాండ్యులు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా వాళ్ళ సుఖ సంతోషాలను 10 సంవత్సరాలలో ఏర్పాటు చేసి వారికి రైతులకే కానీ అనేక రకాలైనటువంటి సౌలభ్యాలను కల్పించినటువంటి మాన్యులు. అటువంటి మాన్యులు అయినటువంటి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జమ్మిగుంట పట్టణంలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పట్ట రాజేశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఈ విధంగా రూరల్ పార్టీ ఆధ్వర్యంలో లింగారావు మిగతా మాన్యులు ఉన్నటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా జరుపుకున్నందుకు టీఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన అదేవిధంగా జమ్మిగుంట తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున మన కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు జన్మదినం 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని చేసేయడం మనందరికీ తెలిసినదే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ భగవంతుని వేడుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారికి, కొడేటి రామచంద్ర గారికి, టంగుటూరు రాజ్కుమార్ గారికి, కౌన్సిలర్లకు, అదే సర్పంచ్లకు, వార్డు అధ్యక్షులకు, ఎంపీటీసీలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిరహ దీక్షలు చేసి సాగు వంతుల దాకా వేసి తెలంగాణ సాధించుకున్న మహానాయకుడు కేసీఆర్ గారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మొట్టమొదటిగా రైతులకు ఏమవసరం ఉంటుంది, నిజంగా ప్రజలకు ఏమవసరం ఉంటుంది అనే ఆలోచనతోటి ఆనాడు 60-65 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చెరువును కూడా బాగు చేయలేకపోయింది. మరి మొట్టమొదటిగా మిషన్ కాకతీయ తీసుకొని అన్ని చెరువులను కూడా బాగు చేసి మరి నీళ్లు ఆగే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. మరి అదేవిధంగా మరి నీళ్ళు ఆగిన తర్వాత మరి ప్రజలకు తాగునీరు కావాలి అని చెప్పని మిషన్ భగీరథ తీసుకొని ప్రతి ఇంటికి కూడా నీళ్లు వచ్చే విధంగా ఆపరేషన్ కృషి చేసిన కేసీఆర్ గారు. మరి అదేవిధంగా మరి మనం అందరికీ తెలుసు, దాదాపు నీళ్ల కోసం లైన్లు కట్టి బిన్నెలతో వెళ్లి పెట్టుకున్న రోజులున్నాయి. మరి అలాంటి సమస్య లేకుండా మిషన్ భగీరథ తీసుకొని ప్రతి ఊరుకు ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వచ్చే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. మరి ఈరోజు మనం తీసుకుంటే తన అభివృద్ధి అనేది కళ్ళ గట్టిగా కనబడుతుంది. ఫస్ట్ అన్ని కులాలకు, ప్రతి కులానికి ఏ కులానికి ఏం చేయాలనే ఆలోచన ఉన్న మహా వ్యక్తి కేసీఆర్ గారు. మరి వారు ప్రతి కులం అంటే మొట్టమొదటిగా ఈరోజు తెలుగు కులానికి చేపలు, అదేవిధంగా కుర్మ గొర్రెలకు గొర్రెలు, మరి అదేవిధంగా వెనుకబడ్డ తరగతులు, మరి ఎస్సీలు అంటే బాగా వెనుకబడ్డ ఉన్నారు కనుక వారికి దళిత బంధు. మరి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంటికి కూడా కేసీఆర్ సాయం లేని ఇల్లు ఉండదు. మరి ప్రతి ఇంటికి కూడా తనకు తోసే విధంగా అభివృద్ధి చేసిన వ్యక్తి మహానుభావులు కేసీఆర్ గారు. మరి వారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మరి మళ్ళీ కూడా ప్రజాసేవలో ఉండి మరి వారు ఆరోగ్యంతో మరి పూర్తి కాలం జీవించి ఉంటాడని మన ప్రజలకందరూ కూడా మళ్ళీ చేసే విధంగా వారు అత్తారని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా వారు 200 పంపుతారని చెప్పని ఆశిస్తూ మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.